మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భగభగమంటూ మంటలు. ఆ చప్పుడు వినబడుతోందో? ఇది ఊరికే చలిని తరిమి కొట్టడానికి వేసే మంట అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది వేల ఏళ్లనాటి రహస్యాలని, ఎన్నో కథలని, గొప్ప విజ్ఞానాన్ని తనలో దాచుకున్న ఒక పవిత్రాగ్ని. సరే, ఆలోచించండి. ఒక దేవత, ఒక రాక్షసరాజు, ఇంకోవైపు ఒక పవిత్ర పర్వతం. ఈ మూడింటిని ఈ ఒక్క భోగి మంటతో కలిపే ఆ పురాతన రహస్యం ఏమైయుంటుంది? అంతేకాదండోయ్, ఈ మంటలనుంచొచ్చే పొగకి రోగాల్ని నయం చేసే శక్తి ఉందని, మనం పీల్చే గాలిని కూడా శుద్ధి చేస్తుందని మన పెద్దవాళ్లు ఎప్పటినుంచో చెప్తున్నారు. అసలు ఎందుకలా అంటారు? దాని వెనకేమైనా సైన్స్ ఉందా? ఇక చివరిగా మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ప్రశ్న, కొన్ని శతాబ్దాలుగా మనకు తెలియకుండానే ఇదే భోగి మంటల్లో మనం కాల్చేస్తున్న ఆ మర్చిపోయిన నిధి, ఆ అమూల్యమైన సంపద ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మన ప్రయాణాన్ని మన పురాణ గాథలతో మొదలుపెట్టాలి. అక్కడే ఉన్నాయి అసలైన ఆధారాలు. పదండి, ఆ కథలేంటో చూద్దాం. మొట్టమొదటగా గోదాదేవి కథ. మన ఆండాళ్ తల్లి పూర్వం సరిగ్గా ఇదే రోజున శ్రీరంగనాథస్వామిలో ఐక్యమైపోయిందట. అలా స్వామిలో లీనమై ఆమె పొందిన ఆ పరమానందాన్నే భోగమంటారు. ఆ దివ్యమైన ఘట్టానికి గుర్తుగానే మనం ఈ భోగి పండుగ జరుపుకుంటాం. ఇంకో కథ కూడా ఉంది, బలిచక్రవర్తిది. వామనుడు ఆయన్ని పాతాళానికి పంపేసినా ప్రతి సంవత్సరం ఈ రోజున తిరిగి భూలోకానికి వచ్చి తన ప్రజల్ని చూసి ఆశీర్వదించే వరం పొందాడు. అలా తిరిగి వస్తున్న ఆ మహారాజుకు స్వాగతం పలకడానికే ఈ భోగి మంటలు వేస్తారని అంటారు. ఇంతేనా అనుకుంటున్నారా? లేదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచేందుకు తన చిటికెన వేల్తో గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ప్రజలందరినీ కాపాడింది కూడా ఇదే రోజున. చూశారా? ఈ కథలన్నీ కలిసి ఈ భోగి మంటలకి ఒక దైవత్వాన్ని తీసుకొచ్చాయి. అన్నట్టు మీకొక విషయం తెలుసా? అసలు భోగి అనే మాట ఎక్కడ్నుండి వచ్చిందంటే భోగ్ అనే ఒక సంస్కృత పదం నుంచి. దాన్నర్థమేంటంటే భోగం అంటే సుఖం, ఆనందం, సంతృప్తి అన్నమాట. సరే, ఈ పురాణాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం సైన్స్ వైపు చూద్దాం. మన పూర్వీకులు చెప్పిన ఈ ఆచారాల వెనక నిజంగానే మన ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు ఉన్నాయా? ఎలా? అసలైన పద్ధతి ప్రకారం భోగి మంటలు వేసేది కేవలం వెచ్చదనం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం కూడా. అందులో వాడే వస్తువులు కూడా చాలా ప్రత్యేకమైనవి. ధనుర్మాసం నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మల్ని ఎండబెట్టి చేసిన దేశీ ఆవు పిడకలు, రావి, మామిడి, మేడిలాంటి ఔషధ గుణాలున్న చెట్ల బెరడులు, ఆ పైన స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, ఇవన్నీ వేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు, కానీ ఇది నిజం. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం అగ్నిహోత్రంలో కేవలం 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యిని వేస్తే దాదాపు 1 టన్ను ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు విడుదలవుతుందట. అద్భుతం కదా? అంటే సరిగ్గా ఆలోచిస్తే ఈ పవిత్రమైన పదార్థాల నుంచి వచ్చే పొగ ఒక కమ్యూనిటీ మెడిసిన్ లాంటిది. అది గాలిని శుద్ధి చేస్తుంది, మన చుట్టూ ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది, చలికాలంలో సహజంగా వచ్చే శ్వాసకోశ సమస్యల్ని తగ్గిస్తుంది. అంతెందుకు, మన శరీరంలో ఉండే 72,000 నాడుల్ని కూడా శుద్ధి చేస్తుందని మన పెద్దలు నమ్మేవారు. సరే, ఇప్పుడు భోగి పండుగలో మరో అందమైన ముఖ్యమైన సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పిల్లల కోసం చేసే భోగి పళ్ల వేడుక. ఈ వేడుక భలే సరదాగా ఉంటుంది కదూ. రేగుపళ్లని, చిల్లర నాణేలని, కొన్ని పూలని కలిపి చిన్నపిల్లల తలమీద పోస్తారు. ఇలా చేస్తే వాళ్లకి శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు దొరుకుతాయని, వాళ్ళకి తగిలిన దిష్టి అంతా పోతుందని గట్టిగా నమ్ముతారు. కేవలం నమ్మకమే కాదు, దీని వెనుక ఒక డీప్ బయో ఎనర్జెటిక్ సైన్స్ కూడా ఉంది. రేగిపండు సూర్యుడి నుంచి అపారమైన ప్రాణశక్తిని తనలో నింపుకుంటుంది. ఆ పళ్లని పిల్లల తలపై పోసినప్పుడు మన తల పైభాగంలో ఉండే బ్రహ్మరంధ్రం అనే ఎనర్జీ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. ఇది పిల్లల తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రం చెప్తోంది. అయితే ఇంత మంచి సంప్రదాయము కాలం గడిచే కొద్దీ దాని అసలర్థాన్ని ఎలా కోల్పోయిందో, ఎలా మారిపోయిందో చూద్దాం. ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. చూడండి, ఒకప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడే ఆవు పిడకలు, మూలికలు, నెయ్యి వేసిన చోట ఇప్పుడు మనం ఏం కాలుస్తున్నాం? ప్లాస్టిక్, పాత రబ్బర్ టైర్లు, పెట్రోల్,
ఇలాంటివి పోసి మన చేటులారా కాలుష్యాన్ని సృష్టిస్తున్నాం. పవిత్రమైన పొగ పీల్చాల్సింది పోయి విషవాయువుల్ని పీలుస్తున్నాం. అసలు పాతవి కాల్చండి అంటే దాని అర్థం ఇంట్లో ఉన్న పాత సామాన్లు కాదు. ఆ మాటకు అసలైన లోతైన అర్థం వేరే ఉంది. మనం నిజంగా కాల్చేయాల్సింది మనలో ఉన్న చెడు గుణాలని, మనసులో పేరుకుపోయిన బాధని, పాత పీడకలల్ని. వాటిని కాల్చేస్తేనే మనకు కొత్త జీవితం, నిజమైన మానసిక ప్రశాంతత. ఇక్కడే ఒక దారుణమైన చారిత్రక నిజం దాగి ఉంది. పాతవి కాల్చండి అనే మన సంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుని బ్రిటిష్ వాళ్లు మన అమాయక ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. తరతరాలుగా మన పూర్వీకులు కాపాడుకుంటూ వస్తున్న అమూల్యమైన తాళపత్ర గ్రంథాలని, మన విజ్ఞాన సర్వస్వాన్ని ఇదే భోగి మంటల్లో వేయించి బుడిద చేసేశారు. సరే, ఇప్పుడు మనం మళ్ళీ మన ప్రయాణం మొదలుపెట్టిన చోటికే వచ్చాం. మనం మొదట్లో వేసుకున్న ఆ 3 ప్రశ్నలు గుర్తున్నాయి కదా? ఇప్పుడు వాటికి సమాధానాలు వెతుకుదాం. మన మొదటి ప్రశ్న: ఒక దేవత, ఒక రాక్షసరాజు, ఒక పవిత్ర పర్వతం, ఈ మూడింటినీ ఈ ఒక్క భోగిమంట ఎలా కలుపుతోంది? దాని వెనకున్న రహస్యమేంటి అని అడిగాం కదా? దానికి సమాధానం: ఈ మంట కేవలం ఒక మంట కాదు, అది గోదాదేవి పొందిన ఆ దివ్యమైన ఆనందానికి ప్రతీక. భూలోకానికి తిరిగి వస్తున్న బలిచక్రవర్తికి ఇచ్చే స్వాగతానికి సంకేతం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడి శక్తికి నిదర్శనం. ఆ దివ్యఘట్టాలన్నింటికీ ఇదొక సజీవ సాక్ష్యం. ఇక రెండో ప్రశ్న: ఈ భోగిమంటల పొగకి జబ్బుల్ని నయం చేసే శక్తి ఉందని, గాల్ని కూడా శుభ్రం చేస్తుందని మన పెద్దవాళ్లు ఎందుకు చెప్పారు? దానికి ఆధారమేంటి? దానికి కారణం, మనం సరైన పద్ధతిలో, అంటే ఆవు పిడకలు, నెయ్యి, ఔషధ మూలికలతో ఈ మంటను వేసినప్పుడు దానించి వచ్చే పొగ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక పవర్ఫుల్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఒక శక్తివంతమైన ఔషధం. ఇక చివరి, అత్యంత బాధాకరమైన ప్రశ్న: శతాబ్దాలుగా మనకు తెలియకుండానే ఇదే భోగి మంటల్లో మనం కాల్చేసుకున్న ఆ మర్చిపోయిన అమూల్యమైన నిధి ఏంటి? ఆ మర్చిపోయిన నిధి బంగారం కాదు, వజ్రాలు కాదు, అది మన జ్ఞానం, మన చరిత్ర, మన సైన్స్, మన వేదాంతం, ఎన్నో తరాల మేధస్సు దాగియున్న లెక్కలేనన్ని తాళపత్ర గ్రంథాలు. కేవలం ఒక అపార్థం వల్ల మన వారసత్వ సంపదని మన చేతులతో మనమే ఆ మంటల్లో వేసి బూడిద చేసుకున్నాం. ఇదంతా వింటుంటే ఆలోచనలో పడతారు కదూ. మనం చాలా తేలిగ్గా తీసుకునే ఇలాంటి పండగల వెనుక, సంప్రదాయాల వెనుక ఇంకా ఎన్ని రహస్యాలు, ఎంత గొప్ప విజ్ఞానం దాగి ఉన్నాయో కదా. ఒకసారి ఆలోచించండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.